హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 6th చాప్టర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 6.2లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా థేల్స్ థీరం లేదా బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంని యూజ్ చేసి సాల్వ్ చేస్తాము. ఫస్ట్ వన్, ఇన్ ఫిగర్ 6.17 1 and 2 అంటే ఈ టూ ఫిగర్స్ అన్నమాట. డిఈ ప్యారలల్ టు బీసీ, ప్రతి ట్రయాంగిల్లోనూ డిఈ అనే సైడు బీసీకి ప్యారలల్గా ఉంది అని ఇచ్చారు. ఫైండ్ ఈసీ ఇన్ ఫిగర్ 1. ఫైండ్ ఈసీ అంటే ఇది లెంగ్త్ ఆఫ్ ఈసీ కనుక్కోవాలి ఫిగర్ 1లో. అండ్ ఏడి ఇన్ ఫిగర్ 2, ఏడి అంటే లెంగ్త్ ఆఫ్ ఏడి, ఇది కనుక్కోవాలన్నమాట ఈ ఫిగర్లో. ఈ రెండు కూడా బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంని యూజ్ చేసి సాల్వ్ చేస్తాము. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ టు బీసీ అని ఇచ్చారు. గివెన్ డిఈ ప్యారలల్ టు బీసీ. సో ఫ్రమ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం లేదా బీపీటీ అని రాయొచ్చు. ఫ్రమ్ బీపీటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని రాసుకోవచ్చు. సో ఏడి వాల్యూ 1.5 సెంటీమీటర్స్ బై dB వాల్యూ 3 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ1. ఈసీ తెలియదు, కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఈసీ ఇంటూ 1.5 ఈజ్ ఈక్వల్ టు 3 into 1. ఈసీ వాల్యూ కనుక్కోవాలి. సో 1.5ని రైట్ సైడ్ పంపిస్తే బై అవుతుంది, డివైడెడ్ బై. ఇంటూ వాల్యూ ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది. 3 1s 3 by 1.5. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పోవడం కోసం న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఈ పాయింట్ పోతుంది. 10తోనే ఎందుకు చేయాలి అంటే పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ప్లేస్ ఉంది కాబట్టి 10 తోటి, 2 డెసిమల్ ప్లేస్ ఉంటే 100 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. అయితే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటినీ చేయాలి. 10 క్యాన్సిల్ అయ్యి మనకి మళ్ళీ ఫస్ట్ తీసుకున్న ఫ్రాక్షనే ఉంటుంది. సో 10తో మల్టిప్లికేషన్ చేస్తే 3 10s 30. ఈ పాయింట్ పోయి ఇది 15 అవుతుంది. 15 1s 15 2s. సో ఈసీ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. మనం కనుక్కోవాల్సింది ఈసీ. ఇదే ప్రాబ్లంలో సెకండ్ ఫిగర్ ఇచ్చారు. ఇందులో లెంగ్త్ ఆఫ్ ఏడి కనుక్కోవాలి. అలాగే ఇక్కడ కూడా డిఈ ప్యారలల్ టు బీసీ అని ఇచ్చారు. గివెన్ డిఈ ప్యారలల్ టు బీసీ. సో ఫ్రమ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం లేదా థీరం 6.1 అని కూడా రాయొచ్చు. మనకి ఇచ్చిన దాంట్లో ఇది థీరం 6.1 కదా. దాని ప్రకారం ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయడానికి ఈ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం తెలిసి ఉండాలి. ఏఈ బై ఈసీ. ఏడి వాల్యూ మనం కనుక్కోవాలి కాబట్టి ఏడి బదులు ఏడి అనే రాస్తాము. డిబి వాల్యూ 7.2 ఈజ్ ఈక్వల్ టు ఏఈ 1.8 బై ఈసీ 5.4. సో అన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. పాయింట్ తర్వాత ఒక్కొక్క నెంబర్ ఉంది కాబట్టి ఈ పాయింట్ పోవడం కోసం 10తో మల్టిప్లికేషన్ చేయాలి. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటినీ చేయాలి. ఏడి ఇంటూ 10 బై 7.2 ఇంటూ 10. అలాగే రైట్ సైడ్ కూడా 1.8 ఇంటూ 10 బై 5.4 ఇంటూ 10. అన్నిటికీ పాయింట్ తర్వాత ఒక్కొక్క నెంబరే ఉంది కాబట్టి దీన్ని తీసేసి డైరెక్ట్గా ఇది 72 అని, ఇది 18 అని, ఇది 54 అని కూడా రాసుకోవచ్చు. ఏడి ఇంటూ 10 బై ఇక్కడ పాయింట్ పోయి ఇది 72 అవుతుంది ఈజ్ ఈక్వల్ 1.8 ఇంటూ 10 18 అవుతుంది బై 5.4 ఇంటూ 10 54 అవుతుంది. 18 1s 18 3s క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఏడి ఇంటూ 10 ఇంటూ 3 ఇవన్నమాట ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 72. సో ఏడి వాల్యూ కనుక్కోవాలి. ఈ 10 3 ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది. 10 ఇంటూ 3. సో 3తో క్యాన్సిల్ చేసినట్లయితే 3 2s are 6, 1 మిగులుతుంది. 2 దించుకుంటే 12, 3 4s are 12. సో 24/10. డినామినేటర్లో 10 ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఒక నెంబర్కి ముందు పాయింట్ పెట్టుకోవచ్చు, అంటే 2.4. ఏడి ఈజ్ ఈక్వల్ టు 2.4 సెంటీమీటర్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. E and F are points on the sides PQ and PR respectively of a triangle PQR. ట్రయాంగిల్ PQRలో PQ అండ్ PR ఈ టూ సైడ్స్ మీద E అండ్ F అనే పాయింట్స్ ఉన్నాయంట. అంటే PQ అనే సైడ్ మీద E అనే పాయింట్, PR అనే సైడ్ మీద F అనే పాయింట్ ఉన్నాయి.
ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ స్టేట్ వెదర్ ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్. ఇక్కడ మనకి 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ప్రతి ప్రాబ్లంలోనూ కొన్ని వాల్యూస్ ఇచ్చారు. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం 2 సైడ్స్ సేమ్ రేషియోలో కనుక డివైడ్ చేస్తే కనుక ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ అని చెప్తాము. డివైడ్ చేయకపోతే ఈఎఫ్ ఈజ్ నాట్ ప్యారలల్ టు క్యూఆర్ అని చెప్తాము. ఇది ఈ 2 లైన్స్ ప్యారలల్ అవునో కాదో చెక్ చేయాలి. సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్, ఈ అండ్ ఎఫ్ ఆర్ పాయింట్స్ ఆన్ ది సైడ్స్ పీక్యూ అండ్ పిఆర్. పీక్యూ మీద ఈ అనే పాయింట్, పిఆర్ మీద ఎఫ్ అనే పాయింట్ ఉంది అని ఇచ్చారు. అలాగే మనకి 4 వాల్యూస్ ఇచ్చారు. పిఈ ఈజ్ ఈక్వల్ టు 3.9, ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3.6, అలాగే ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2.4. అయితే ఇప్పుడు మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంని యూజ్ చేసి ఈఎఫ్ అనేది క్యూఆర్కి ప్యారలల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. అంటే కాన్వర్స్ యూజ్ చేసుకోవాలి. కాన్వర్స్లో మనం చెప్పుకుంది 2 సైడ్స్ సేమ్ రేషియోలో కనుక డివైడ్ చేసినట్లయితే ఈఎఫ్ అనేది క్యూఆర్కి ప్యారలల్ అవుతుంది అని చెప్పచ్చు. గివెన్ వాల్యూస్ రాసుకుందాం. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 3.9 సెంటీమీటర్స్, ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, అలాగే పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3.6 సెంటీమీటర్స్, ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2.4 సెంటీమీటర్స్. ఫ్రమ్ థీరం 6.2 లేదా కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం బీపీటీ అని చెప్పచ్చు. దీన్ని యూజ్ చేసుకుంటామన్నమాట. పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ అవుతుందో లేదో చెక్ చేయాలి. పిఈ 3.9 సెంటీమీటర్స్ బై ఈక్యూ 3 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ 3.6, ఎఫ్ఆర్ 2.4. సో ఇక్కడ అన్ని పాయింట్స్ తర్వాత ఒక్కొక్క నెంబర్ ఉంది కాబట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ని 10తో మల్టిప్లికేషన్ చేయాలి. 3.9 ఇంటూ 10 బై 3 ఇంటూ 10. అలాగే రైట్ సైడ్ కూడా 3.6 ఇంటూ 10 బై 2.4 ఇంటూ 10. 10తో ఎందుకు మల్టిప్లికేషన్ చేస్తున్నామంటే ఈ పాయింట్ పోవడం కోసం. మళ్ళీ ఈ 10 క్యాన్సిల్ అయ్యి ఫస్ట్ తీసుకున్న ఫ్రాక్షనే ఉంటుంది. అలాగే రైట్ సైడ్ కూడా. సో 10తో మల్టిప్లికేషన్ చేస్తే ఇది 39 అవుతుంది. బై 3 10s 30. అలాగే ఇక్కడ 36 బై 24. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాం. 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 12 3s 12 2s. అలాగే ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 3s 3 13s 3 10s. 13 బై 10 వచ్చింది ఎల్హెచ్ఎస్ వైపు, ఆర్హెచ్ఎస్ వైపు 3/2 వచ్చింది. అంటే ఈ రెండు ఈక్వల్గా లేవు కాబట్టి కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఈఎఫ్ ఈజ్ నాట్ ప్యారలల్ టు క్యూఆర్. పిఈ బై ఈక్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. సో ఈఎఫ్ ఈజ్ నాట్ ప్యారలల్ టు క్యూఆర్. ఫ్రమ్ థీరం 6.2 లేదా కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది కూడా సేమ్ అలాగే. ఈఎఫ్ అనేవి పీక్యూ అండ్ పిఆర్ మీద ఉన్నటువంటి 2 పాయింట్స్. ఈ రేషియో కనుక ఈక్వల్గా ఉన్నట్లయితే ఈఎఫ్ క్యూఆర్కి ప్యారలల్ అని చెప్పచ్చు. సో గివెన్ పిఈ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్, పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. రేషియో చెక్ చేద్దాం. పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. పిఈ 4 సెంటీమీటర్స్, ఈక్యూ 4.5. అలాగే పిఎఫ్ 8 సెంటీమీటర్స్, ఎఫ్ఆర్ 9 సెంటీమీటర్స్. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ పోవడం కోసం బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ని 10తో మల్టిప్లికేషన్ చేయాలి. 4.5 ఇంటూ 10. ఇక్కడ పాయింట్ లేదు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్. 4 10s 40 బై 4.5 ఇంటూ 10 అంటే 45 ఈజ్ ఈక్వల్ టు 8/9. 8 9 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు. ఇది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 8s 40, 5 9s 45. రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్. అంటే ఈఎఫ్ అనేది బోత్ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అర్థం. పిఈ బై ఈక్యూ ఈ రేషియో ఎంతో, పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఈ రేషియో కూడా అంతే. సో కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఈ రెండు రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి
ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ అవుతుంది. ఫ్రమ్ కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, సింపుల్గా బీపీటీ అని రాస్తాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లోనే థర్డ్ ప్రాబ్లం. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1.28 సెంటీమీటర్స్ అంటే ఈ సైడ్ మొత్తం ఇచ్చారు, పీక్యూ మొత్తం ఇచ్చారు. పిఆర్ అంటే ఈ సైడ్ కూడా మొత్తం ఇచ్చారు 2.56 సెంటీమీటర్స్. నెక్స్ట్ పిఈ ఈ కొంచెం పార్ట్ ఇచ్చారు, అలాగే పిఎఫ్ ఈ పార్ట్ కూడా ఇచ్చారు. మనకి రేషియో కనుక్కోవాలంటే ఈక్యూఎఫ్ఆర్ కూడా తెలిసి ఉండాలి. సో ఈ మొత్తం సైడ్లో నుంచి పిఈని కనుక మైనస్ చేసినట్లయితే ఈక్యూ వస్తుంది. ఫస్ట్ ఈక్యూ అలానే ఎఫ్ఆర్ కనుక్కుందాము. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1.28 సెంటీమీటర్స్, ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ మైనస్ పిఈ. పీక్యూ 1.28 మైనస్ పిఈ 0.18. పాయింట్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా సబ్ట్రాక్షన్ చేయాలి. పాయింట్ కింద పాయింట్ వచ్చేటట్టు వేసుకోవాలి. 8లో నుంచి 8 మైనస్ చేస్తే 0, 2లో నుంచి 1 మైనస్ చేస్తే 1, 1లో నుంచి 0 మైనస్ చేస్తే 1 అంటే 1.10. అలాగే ఇక్కడ ఈ పిఆర్లో నుంచి పిఎఫ్ తీసేసినట్లయితే ఎఫ్ఆర్ వస్తుంది. పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 2.56 సెంటీమీటర్స్, ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ మైనస్ పిఎఫ్. పిఆర్ 2.56 మైనస్ పిఎఫ్ 0.36. 2.56 0.36 పాయింట్ కింద పాయింట్ వచ్చేటట్లు వేసుకోవాలి. 6లో నుంచి 6 మైనస్ చేస్తే 0, 5లో నుంచి 3 మైనస్ చేస్తే 2, 2లో నుంచి 0 మైనస్ చేస్తే 2, 2.20 సెంటీమీటర్స్. ఇది కూడా సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఇవి కూడా వచ్చేసాయి 1.10, అలానే ఇది 2.20. ఇప్పుడు మనం పిఈ బై ఈక్యూ, పిఎఫ్ బై ఎఫ్ఆర్ రేషియో కనుక్కోవాలి. పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. పిఈ వాల్యూ 0.18 బై ఈక్యూ 1.10, పిఎఫ్ 0.36 బై 2.20. పాయింట్ తర్వాత అన్ని 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100తో మల్టిప్లికేషన్ చేస్తే ఈ పాయింట్ పోతుంది. అన్నింటినీ న్యూమరేటర్ డినామినేటర్ అన్నింటినీ చేయాలి. బై 1.10 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 0.36 ఇంటూ 100 బై 2.20 ఇంటూ 100. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100తో మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇది 18 అవుతుంది బై 1.10 అంటే 11 అవుతుంది ఇది. నెక్స్ట్ ఇది 36 అవుతుంది, ఇది 22 అవుతుంది. క్యాన్సిల్ అవుతాయి చూడండి. 2 18s 2 11s. 18 11 క్యాన్సిల్ అవ్వదు. ఎల్హెచ్ఎస్ వైపు 18/11, ఆర్హెచ్ఎస్ వైపు కూడా 18/11. 2 రేషియోస్ ఈక్వల్గా వచ్చాయి. అంటే పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. 2 రేషియోస్ ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఈఎఫ్ అనే లైను క్యూఆర్ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ ఫ్రమ్ కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. థర్డ్ సైడ్ని 2 సైడ్స్ని డివైడ్ చేసిన లైన్ ఈక్వల్ రేషియోలో కనుక డివైడ్ చేసినట్లయితే ఆ లైన్ థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇన్ ఫిగర్ 6.18 అంటే ఈ ఫిగర్ అనమాట. ఇఫ్ ఎల్ఎం ప్యారలల్ టు సిబి, ఈ ఎల్ఎం సిబి రెండు ప్యారలల్, అలానే ఎల్ఎన్ ప్యారలల్ టు సిడి, ఎల్ఎన్ సిడి ఈ రెండు ప్యారలల్. ప్రూవ్ దట్ ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి. ఏఎం అంటే ఇది ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి. ఇవి ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుందాము. ఈ రెండు మాత్రమే ఇచ్చారు మనకి. గివెన్ ఎల్ఎం ప్యారలల్ టు సిబి అండ్ ఎల్ఎన్ ప్యారలల్ టు సిడి ఈ రెండు అనమాట. ఈ రెండు లైన్స్ ప్యారలల్, 2 యారోస్ గీసినవి, అలాగే 1 యారో మార్క్ ఉన్న ఈ 2 లైన్స్ ప్యారలల్. ఎల్ఎన్ ప్యారలల్ టు సిడి 2 ట్రయాంగిల్స్గా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మనకి పిక్చర్లో గ్రీన్ కలర్ చేస్తుంది ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఎల్ఎం ప్యారలల్ టు బీసీ అని ఇచ్చారు. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఏదైనా థర్డ్ సైడ్కి ఒక లైన్ ప్యారలల్గా డ్రా చేసినట్లయితే ఆ సైడ్ మిగిలిన 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. దాని ప్రకారం ఏఎం బై ఎంబి ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి అని రాసుకోవచ్చు.
ఫ్రమ్ బీపీటీ అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్లో ఎల్ఎం ప్యారలల్ టు సిబి. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఏఎం బై ఎంబి ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి అని రాసుకోవచ్చు. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. అలాగే ఇదే ఫిగర్లో కింది వైపుగా ఇంకొక ట్రయాంగిల్ ఉంది, బ్లూ కలర్లో కనిపిస్తుంది ఇక్కడ పిక్చర్లో. ఆ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్ఎన్ అనే లైను సిడి లైన్కి ప్యారలల్గా ఉంది. ఏదైనా సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ని డ్రా చేసినప్పుడు అది మిగిలిన 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఫ్రమ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏఎన్ బై ఎన్డి ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి అని రాసుకోవచ్చు. ఫ్రమ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఇన్ ట్రయాంగిల్ ఏడిసి ఏఎన్ బై ఎన్డి ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ఈ రెండింటిలోనూ ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా ఉంది. సో ఎల్హెచ్ఎస్ కూడా ఈక్వల్ చేయొచ్చు. ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 నుంచి ఏఎం బై ఎంబి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఎన్డి అని రాసుకోవచ్చు. సో ఈక్వేషన్కి రెసిప్రోకల్స్ కనుక రాసినట్లయితే ఎంబి బై ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్డి బై ఏఎన్. సో రెండింటిని రెసిప్రోకల్ చేసాం. రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఎక్స్చేంజ్ చేసి రాయాలి. ఈ రెండింటికి 1 యాడ్ చేసినట్లయితే అంటే ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్కి రెండు వైపులా 1 యాడ్ చేసినట్లయితే యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. 1 యాడ్ చేసినప్పుడు రెండు వైపులా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్రాక్షన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు. 1 ఆన్ బోత్ సైడ్స్. ఎంబి బై ఏఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్డి బై ఏఎన్ ప్లస్ 1. సో ఇక్కడ ఎల్సిఎం చేయాలి. ఏఎం ఇంటూ 1 ఏఎం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఎంబి ఇంటూ 1 ఎంబి ప్లస్ ఏఎం ఇంటూ 1 ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎల్సిఎం ఏఎన్ అవుతుంది. ఎన్డి ఇంటూ 1 ఎన్డి ప్లస్ ఏఎన్ ఇంటూ 1 ఏఎన్. ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఎంబి ప్లస్ ఏఎం ఒకసారి చూద్దాం. ఎంబి ప్లస్ ఏఎం అంటే ఈ రెండు అనమాట, ఏ నుంచి ఎం వరకు ప్లస్ ఎంబి ఈ రెండింటిని యాడ్ చేస్తే మొత్తం ఏబి వస్తుంది. అలాగే ఎన్డి ప్లస్ ఏఎన్ ఎన్డి అంటే ఇది ప్లస్ ఏఎన్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మొత్తం సైడ్ ఏడి వస్తుంది. కాబట్టి ఎంబి ప్లస్ ఏఎం బదులుగా ఏబి అని రాసుకోవచ్చు. బై ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్డి ప్లస్ ఏఎన్ బదులుగా ఏడి అని రాసుకోవచ్చు బై ఏఎన్. ఇప్పుడు మరలా దీనికి రెసిప్రోకల్ రాసినట్లయితే ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. హెన్స్ ప్రూవ్డ్. సో దీన్ని ప్రూవ్ చేయడం కోసమే మనం వీటి రెసిప్రోకల్స్ రాయవలసి వచ్చింది. ఇక్కడ ఒకసారి రెసిప్రోకల్ రాసాం కదా, మనం ప్రూవ్ చేసింది ఇది ఫస్ట్. ప్రాబ్లంలో అడిగిన దాన్ని ప్రూవ్ చేయడం కోసం ఫస్ట్ దీనికి రెసిప్రోకల్ రాసాము. అలాగే ఇక్కడ కూడా మనకు వచ్చిన ఆన్సర్కి రెసిప్రోకల్ రాసాము. నెక్స్ట్ 4th వన్. ఇన్ ఫిగర్ 6.19 డిఈ ప్యారలల్ టు ఏసీ. ఈ ఫిగర్లో డిఈ అనే లైను ఏసీకి ప్యారలల్గా ఉంది. అండ్ డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ. ఈ డిఎఫ్ అనే లైను ఏఈకి ప్యారలల్గా ఉంది. ప్రూవ్ దట్ బిఎఫ్ బై ఎఫ్ఈ అంటే ఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసీ ఈ రేషియో ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ రాద్దాము. డిఈ ప్యారలల్ టు ఏసీ. డిఈ అంటే ఈ లైను, యారో మార్క్ ఉంది కదా ఈ లైను, అలాగే ఏసీ ఈ 2 లైన్స్ ప్యారలల్ అని ఇచ్చారు. అలాగే డిఎఫ్ ప్యారలల్ టు డిఎఫ్ ఏఈ అంటే ఈ 2 లైన్స్, 2 యారో మార్క్స్ ఉన్నటువంటి ఈ 2 లైన్స్ ప్యారలల్ అని ఇచ్చారు. సో మనం ఫస్ట్ ఈ 2 లైన్స్ లేవు అనుకున్నట్లయితే ఏబీసీ అనేది ఒక బిగ్ ట్రయాంగిల్, ఇందులో ఏసీకి ప్యారలల్గా డిఈ అనే లైన్ ఉంది. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఏదైనా లైన్ని ఒక లైన్కి ప్యారలల్గా డ్రా చేసినట్లయితే ఆ లైన్ మిగిలిన 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. దాని ప్రకారంగా అన్నమాట. మీకు అర్థం కావడం కోసం నేను కలర్ చేస్తున్నాను చూడండి ప్యారలల్ లైన్స్ని. ఈ ఏసీ అనే లైన్
గ్రీన్ కలర్ చేసినటువంటి ఏసీ అనే లైను, అలానే డిఈ అనే లైన్, ఈ 2 లైన్స్ ప్యారలల్ అనమాట. సో మనం ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ గివెన్ డిఈ ప్యారలల్ టు ఏసీ. సో ఫ్రమ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఫ్రమ్ బీపీటీ అని రాసుకోవచ్చు సింపుల్గా. బిఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై డిఏ అవుతుంది. బీడీ బై డిఏ, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. నెక్స్ట్ ఈ 2 లైన్స్ ప్యారలల్ అని ఇచ్చారు. డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ, బ్లూ కలర్ చేసినటువంటి ఈ 2 లైన్స్ ప్యారలల్. సో ఏబిఈ అనే ట్రయాంగిల్ కన్సిడర్ చేసినట్లయితే ఏఈ డిఎఫ్ ఈ 2 ప్యారలల్గా ఉన్నాయి. ఏదైనా ఒక లైన్ని ఈ యొక్క ట్రయాంగిల్లో ఉండే థర్డ్ లైన్కి ప్యారలల్గా డ్రా చేసినట్లయితే అది మిగిలిన 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ, ఇది మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ఫ్రమ్ బీపీటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం బిఎఫ్ బై ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు ఇదన్నమాట. బిఎఫ్ బై ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై డిఏ అవుతుంది. బీడీ బై డిఏ, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ఈ 2 కూడా బీడీ బై డిఏ వాల్యూసే. సో ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్ కూడా ఈక్వల్ చేయొచ్చు. బిఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ, ఇది మనం ప్రూవ్ చేయవలసింది. సో హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఇన్ ఫిగర్ 6.20 అంటే ఈ ఫిగర్లో డిఈ ప్యారలల్ టు ఓక్యూ, ఈ డిఈ అనే లైన్ ఓక్యూ ఈ 2 ప్యారలల్ లైన్స్, డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్, డిఎఫ్ ఓఆర్ ఈ 2 ప్యారలల్ అని ఇచ్చారు. షో దట్ ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్, ఈఎఫ్ అనే లైన్ క్యూఆర్ అనే సైడ్కి ప్యారలల్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. చూడండి, ఫస్ట్ మన ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పిఓక్యూ అనే ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో మనకి ఈ డిఈ అలానే ఓక్యూ ఈ 2 ప్యారలల్ అని ఇచ్చారు. మీకు అర్థం కావడం కోసం ఒకే కలర్తో డ్రా చేశాను. అలాగే డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్ అని ఇచ్చారు, అంటే ఈ ట్రయాంగిల్ అనమాట. పిఓఆర్ అనే ట్రయాంగిల్లో ఈ 2 లైన్స్ ప్యారలల్, డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు ది వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇట్ ఇంటర్సెక్ట్ ది అదర్ 2 సైడ్స్ ఇన్ ది సేమ్ రేషియో. సో పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పీడీ బై డిఓ అవుతుంది. ఇది ఇన్ ట్రయాంగిల్ పిఓక్యూ. సో ఫస్ట్ అది రాసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ పిఓక్యూ, ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, పిఓక్యూ డిఈ ప్యారలల్ టు ఓక్యూ, ఇది మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. గ్రీన్ కలర్లో కనిపిస్తున్న ట్రయాంగిల్లో డిఈ ఓక్యూ ఈ 2 ప్యారలల్గా ఉన్నాయి. ఫ్రమ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పీడీ బై డిఓ అని రాసుకోవచ్చు. పీడీ బై డిఓ, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. అలాగే ఇన్ ట్రయాంగిల్ పిఓఆర్, ఈ ట్రయాంగిల్లో డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్ అని ఇచ్చారు ప్రాబ్లంలో మనకి. ఇన్ ట్రయాంగిల్ పిఓఆర్ డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఫ్రమ్ బీపీటీ పీడీ బై డిఓ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. ఈక్వేషన్ 1లో పీడీ బై డిఓ వాల్యూ పిఈ బై ఈక్యూ, అలాగే ఈక్వేషన్ 2లో పీడీ బై డిఓ వాల్యూ పిఎఫ్ బై ఎఫ్ఆర్. సో ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. ఫ్రమ్ 1 and 2 ఈ 2 కూడా పీడీ బై డిఓ వాల్యూసే. పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. సో కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం 2 రేషియోస్ కనుక ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ లైన్ అనేది థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది. సో ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ అవుతుంది ఫ్రమ్ కాన్వర్స్ ఆఫ్ basic proportionality theorem. If a line divides the other 2 sides in the same ratio, then the line parallel to the third side.